హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ పవన్ కాగిత. నేను ఒక రూట్ కెనాల్ మరియు చిన్నపిల్లల స్పెషలిస్ట్ని. మా హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇథోస్ డెంటల్. ఈవేళ నేను చెప్పబోయే టాపిక్ డెంటల్ క్రౌన్స్ అండ్ డిజిటల్ ఇంప్రెషన్స్. సాధారణంగా ఈ డెంటల్ క్రౌన్స్ అనేది పన్ను పాడైనప్పుడు వేస్తామండి. నార్మల్గా పేషెంట్ ఒక పన్ను పాడైనప్పుడు ఆ పంటికి సంబంధించి ఎనామెల్ పొర అనేది ఒకటి ఉంటుంది. ఇది పేషెంట్ మనకి మంచిగా తినడానికి ఎంత గట్టి వస్తువు అయినా పిప్పు పిప్పు అయ్యేలాగా ఈ ఎనామెల్ అనేది ఉపయోగపడుతుంది. దానితో పాటు మనకి క్రిములు పంటి లోపలికి వెళ్ళకుండా, అలాగే ఎంత వేడి పదార్థాలు చల్లటి పదార్థాలు తిన్నా కూడా పంటికి ఒక ప్రొటెక్షన్ కింద ఎనామెల్ అనేది ఉంటుంది. కానీ పన్ను పాడైన పరిస్థితుల్లో ఎనామెల్ దెబ్బతినడం వలన పన్ను గట్టి వస్తువులు తినడానికి పనికిరాదు. అలాగే ఆ పంటి లోపలికి బ్యాక్టీరియా అన్నీ కూడా చొచ్చుకుపోయే విధంగా ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎనామెల్ పొర పోయిందో మనకి డెంటల్ క్రౌన్స్ అనేవి ఇలాంటి కేసెస్లో మనం వేస్తూ ఉంటాం. కానీ చాలామంది ఈ డెంటల్ క్రౌన్స్ వేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సార్ మాకు ఇది డెంటల్ క్రౌన్స్ సెట్ కాలేదు, ఈ క్యాప్స్లో ఫుడ్ వెళ్ళిపోతుంది, ఈ క్యాప్స్ అనేది సరిగ్గా తినలేకపోతున్నాను, నొప్పి వచ్చేస్తున్నాయి, తీసేయండి అని అంటూ ఉంటారండి. ఇది చాలా కామన్గా జరిగే విషయాలు ఇవి. ఎందుకునంటే ఈ డెంటల్ క్రౌన్స్ వేసుకునేటప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుందండి. మెయిన్ ఈ ఫస్ట్ డెంటల్ క్రౌన్స్ వేసుకోవడానికి ముందు మేము అచ్చులు తీసుకుంటూ ఉంటాం. అచ్చులు తీసుకొని అచ్చు ల్యాబొరేటరీకి పంపిస్తే ఆ అచ్చులని వాళ్ళు మాన్యువల్గా ఒక వ్యాక్స్ బిల్డప్ చేసుకొని చేత్తో మనకి డెంటల్ క్రౌన్స్ అనేవి తయారు చేస్తారు. సో వీటిలో ఎక్కువగా హ్యూమన్ ఎర్రర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న మైన్యూట్ గ్యాప్స్ మిగిలిపోతూ ఉంటాయి. ఈ మైన్యూట్ గ్యాప్స్లో నుంచి మళ్ళీ బ్యాక్టీరియా పంటి లోపలికి సీపింగ్ అయిపోయి మళ్ళీ తిరిగి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మైన్యూట్ గ్యాప్స్లోకి ఫుడ్ ఇరుక్కుపోయి ఆ డెంటల్ క్యాప్స్ ఉన్నప్పుడు ఏం తిన్నా అక్కడే ఉండిపోయి పేషెంట్స్ అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు వీటన్నిటినీ మనకి తొలగించేలాగా, వీటన్నిటిని నివారించేలాగా కొత్తగా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. దీన్నే డిజిటల్ ఇంప్రెషన్స్ అని అంటారు. సో ఈ డిజిటల్ ఇంప్రెషన్స్ రావడం వలన డెంటల్ క్రౌన్స్ చాలా అడ్వాన్స్డ్గా మనకి వస్తున్నాయి. ఏంటినంటే ఇప్పుడు పేషెంట్ యొక్క మనం ఏవైతే ముందు అచ్చులు తీసుకుంటున్నామో ఈ అచ్చులతో మనకి సంబంధం ఉండదండి. ముందుగానే డిజిటల్గా పేషెంట్ని స్కాన్ చేసేస్తాం. ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఆ ఫైల్ డైరెక్ట్గా మనకి ల్యాబొరేటరీకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఒక హ్యూమన్ టచ్ అనేది క్రౌన్కి ఉండదు. వాళ్ళు కంప్లీట్లీ సేమ్ ఫైల్ని వాళ్ళు ఒక మిషన్ ఉంటుంది, క్యాట్ క్యామ్ మిషన్ అని. ఆ క్యాట్ క్యామ్ మిషన్కి పంపించడం ద్వారా ఆ క్యాప్ మనం ఏదైతే డెంటల్ క్రౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది కంప్లీట్లీ ఎటువంటి హ్యూమన్ టచ్ లేకుండా మిషన్లోనే తయారై వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్స్ వచ్చేసరికి అలా డిజిటల్గా తయారైన క్యాప్స్. ఇవి వస్తే సేమ్ అచ్చు నిజం పళ్ళులాగానే ఉంటాయి. మీకు నిజం పళ్ళుకి పెట్టుడు పళ్ళుకి అసలు తేడా తెలియదు. ఎటువంటి గ్యాప్స్ ఏమీ ఉండదు, చాలా దృఢంగా ఉంటాయి. చిన్న గ్యాప్స్ కూడా లేకుండా మనకి తయారై వస్తాయి. దీనివల్ల ఫుడ్ లాస్మెంట్ ఇష్యూస్ ఉండవు, తిరిగి బ్యాక్టీరియా పంటి లోపలికి సీపిన్ అవ్వదు, మీకు తినడానికి ఇవన్నీ కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. ఈ డిజిటల్ ఇంప్రెషన్స్ వచ్చిన తర్వాత చాలా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా తయారైనాయి. ఇది వరకు ఇలాంటి క్యాప్స్ వేయించుకోవాలని అనుకుంటే 2-3 సార్లు పేషెంట్కి సెట్ కాక తీయించుకొని మళ్ళీ కొత్త క్యాప్స్ వేయించుకొని పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ డెంటల్ స్కానర్స్ ఇవన్నీ కూడా వచ్చినాయో జస్ట్ ఒక్కసారి పేషెంట్కి ఎక్కువగా అపాయింట్మెంట్స్ లేకుండా సింగిల్ మనకి సిట్టింగ్లో మనకి డెంటల్ క్రౌన్స్ తయారయ్యి పేషెంట్కి అదే రోజున మనం డెలివరీ ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. సో మీకు ఎటువంటి డెంటల్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటే ఇథోస్ డెంటల్ని విజిట్ చేయండి. నా పేరు డాక్టర్ పవన్ కాగిత. ఆమె రూట్ కెనాల్ అండ్ పీడియాట్రిక్ స్పెషలిస్ట్. హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇథోస్ డెంటల్, జేపీ రోడ్, భీమవరం. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ గురించి హరీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.